ఇవన్నీ కాదు చేసేది, నువ్వేం లేదు. ఈ 50,000 ఎట్లా వచ్చినాయో తెలుసుకోవడానికి ఒక మీటింగ్ రా. ఎందుకంటే ఈ 50,000 చూసే నువ్వు ఇంకా పరిచయం అవుతున్నావు. ఈ బిజినెస్ లో 1,00,000 సంపాదించే ఉన్నారు, 5 లక్షలు సంపాదించే ఉన్నారు, 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1,70,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ₹1 పెట్టుబడి లేదు, ఇంట్లో ఖర్చులతోటే వీళ్ళు ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు. వేస్ట్గా పోయే ఇంట్లో ఖర్చులే ఇక్కడ ఆస్తులు సంపాదిస్తున్నారు. సో నాకు ఇది అర్థమైంది, తెలుసుకున్నా. మీటింగ్కి వెళ్ళినా, మీటింగ్ పోతే అక్కడ క్లియర్గా క్లారిటీగా అర్థం చెప్పినారు. జస్ట్ ఏం లేదు, కిరాణం షాప్లో వాడే బదులు షాప్ చేంజ్ చేయాలంతే. జస్ట్ ఈ షాప్, ఇది కిరాణం షాపే, ఈ షాప్లోకి వస్తే డిస్కౌంట్ 20% ఇస్తారు, ఆఫర్ 10% ఇస్తారు ఎంఆర్పి మీద. తర్వాత క్యాష్ బ్యాక్ ఇస్తారు, 1,00,000కు 16,000 క్యాష్ బ్యాక్ వస్తుంది, అకౌంట్లో ఇస్తారు. 4 నెలలకు 1 నెల ఫ్రీ ఇస్తారు. సో ఇంత బెనిఫిట్ ఉంది. జస్ట్ షాప్ చేంజ్ అయ్యి, షాప్ చేంజ్ చేసిన తర్వాత ఈ షాప్ గురించి వేరే వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తే మీకు 9 రకాల కమిషన్లు వస్తాయని చెప్పింది. సో ఇది నువ్వు ఒక్కసారి వచ్చి తెలుసుకుందిరా అని చెప్తే, నిజంగా నేను అప్పటిదాకా వినలేదు. ఎప్పుడైతే 50,000 వచ్చిందో అప్పుడు నాకు అనిపించింది కదా, సో ఒక్కసారి తెలుసుకుంటే బాగుండని చెప్పి ఒక మీటింగ్ పోయినా. ఆ మీటింగ్